యువ నటి నటులతో నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో కాస్త అంచనాలున్న సినిమా కమిటీ కుర్రోళ్ళు. నిర్మాతగా నిహారిక కొణిదెలకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో ఒక్కరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఈ సినిమా నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసుకుందామా? ఈ సినిమా కథ ఏంటంటే, గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే బరికాలమ్మ తల్లి జాతరకు, దానిలో భాగంగా చేసే బలిచేట ఉత్సవానికి ఎంతో గొప్పతనం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులకి ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జిపై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రోల్లో ఒకడైన శివ ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయతీలో ఊరి పెద్దలు తీర్మానిస్తారు. మరి ఆ తరువాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? 12 సంవత్సరాల క్రితం కులాల గొడవల వల్ల విడిపోయిన శివ అతని మిత్రులు తిరిగి ఒకటయ్యారా? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఇది ప్రధానంగా గోదావరి జిల్లాలోని జరిగే ఓ జాతర చుట్టూ అల్లుకున్న కథ. దీనికి స్నేహం, ప్రేమ, కులాల అంతరాలు, రాజకీయ అంశాలు జోడించి ఆహ్లాదకరమైన సినిమాగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు యదువంశీ. ఒక రకంగా ఇది తన జీవితంలోని కొన్ని అనుభవాల సమూహంగా అల్లుకున్న కథలాగా అర్థమవుతుంది. అంతగా అందుబాటులో లేని రోజుల్లో పిల్లల మధ్య స్నేహాలు ఎలా ఉండేవి, కుల మతాలకు అతీతంగా ఎలా కలిసిమెలిసి జీవించేవాళ్ళు అన్నది మనసులకు హత్తుకునేలాగా చూపించాడు. ఈ సినిమా 80-90ల తరానికి బోలెడన్ని జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లోకి వేలు పట్టుకొని తీసుకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ దాదాపుగా శివ గ్యాంగ్ చిన్ననాటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరి మట్ట బ్యాటుతో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువలో పంపు సెట్టు కింద చేసిన స్థానాలు, డివిడీలు పెట్టుకొని కలిసి కట్టుగా చూసిన సినిమాలు, పెద్ద మనిషి వేడుకల్లో వీడియోల ఎడిటింగ్లు, అలనాటి ప్రేమ కథలు అవన్నీ భలే కాలక్షేపాన్నిస్తాయి. సరిగ్గా ఇంటర్వెల్కి ముందు కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. కథలో అసలు గొడవ మొదలవుతుంది. కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి మెరిగిన కుర్రోళ్ళ మధ్య రిజర్వేషన్స్ గురించి మొదలయ్యే రగడ, దాని బుజ్జి గ్యాంగ్ తన స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా వాడుకునే తీరు, ఊరి జాతరలో విషాదం అంత ఉత్కంఠ ఉద్వేగాలను కలిగిస్తుంది. అలాగే శివ ఫ్రెండ్ ఆత్రం చచ్చిపోయే సీన్ అందరినీ కదిలిస్తుంది. అయితే ఇంటర్వెల్ సన్నివేశాల్లో ఇచ్చిన హై ఎమోషన్ సెకండ్ హాఫ్ ఆరంభమైన కాసేపటికి చల్లారిపోతుంది. ఫస్ట్ హాఫ్లో దర్శకుడు టచ్ చేసిన రిజర్వేషన్ల అంశం అందరినీ ఆలోచింప చేసేదే అయినా ఆ సీరియస్ పాయింట్ను దర్శకుడు అక్కడితోనే వదిలేసి విడిపోయిన స్నేహితులను తిరిగి కలపడంపై దృష్టి సారించడంతో సినిమా కూడా గాడి తప్పినట్లు అవుతుంది. మధ్యలో కాసేపు ఆత్రం చావు చుట్టూ కొంత ఎమోషనల్ డ్రామా నడిపించే ప్రయత్నం చేశాడు. అది కాస్త ప్రేక్షకుల మదిని బరువెక్కిస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి కథంతా సాగదీసినట్లు అనిపిస్తుంది. చివరికి కీలకమైన జాతర ఎపిసోడ్ని సైతం ఎలాంటి సంఘర్షణ మలుపులు లేకుండా భిన్నా ముగించినట్లు కనిపిస్తుంది. నిజానికి డైరెక్టర్ ఇక్కడే శుభం కార్డు వేయాల్సింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఎన్నికల అంశాన్ని టచ్ చేశాడు కాబట్టి దానికి కూడా ఒక ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమాని మరింత సాగదీశాడు. గెలవాలనే ఆశ, ఓడిపోతామనే భయం లేనోడే నిజమైన నాయకుడు అంటూ చివరి సన్నివేశాల్లో శివ చెప్పే డైలాగులు జనసేన పార్టీ ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి. ఈ సినిమాలో నటించిన 11 మంది కుర్రోళ్ళు బాగా నటించారు. ఈ సినిమాలో సహాయ నటులుగా నటించిన సాయి కుమార్, గోపరాజు, రమణ, కంచిరపాలెం కిషోర్ వంటి వారు నటన అనుభవం ఈ సినిమా కథకు అదనపు బలాన్ని అందించారు. ప్రేక్షకుల్ని 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. డైరెక్టర్ గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాలని తీర్చిదిద్దుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. అనుదీప్ సంగీతం సినిమాకి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే బీజియం కట్టిపడేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కథా నేపథ్యం, 80-90లో వింటేజ్ మూమెంట్స్, జాతర సన్నివేశాలు బాగున్నాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథనం, సెకండ్ హాఫ్. ఈ సినిమాకి MBSR మూవీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 3/5. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.